హైదరాబాద్ కిడ్నీ ర్యాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ ర్యాకెట్ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి దర్యాప్తు చేయనుండడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలని కాజేసేందుకు కొంతమంది కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్టుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ సహా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించి కీలక విషయాల్ని రాబట్టారు. ఈ క్రమంలోనే అలకనంద ఆసుపత్రి ఎండీ సుమన్, రిసెప్షనిస్ట్ గోపిని కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల అదుపులో ఉన్న మరో 6గురిని విచారిస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. మరోవైపు తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.